డబ్బులు మాత్రమే ప్రపంచంలో విలువ. డబ్బే డబ్బే డబ్బు మాత్రమే. డబ్బు మాత్రమే నీకు తిండి పెడుతుంది, గౌరవం ఇస్తుంది, ఏదైనా ఇస్తుంది. డబ్బు లేకపోతే నీకు ఎవడూ విలువివ్వడు. నిన్ను పేరుకు పిలుస్తారేమో, పేరుకు పలకరిస్తారేమో, ఓకేనా? పేరుకు పిలుస్తారేమో, పలకరిస్తారేమో, కానీ నిన్నొకటి దేకడు. నిన్ను దేకడు. ఇంకా నిన్ను ఇంటికి పిలిచి అవమానిస్తాడు వాడు. నీకు అది అర్థమవుతలేదు. వాడుకున్న 4 రూపాయలకే వాడేదో 100 కోట్ల ఆస్తిపరుడులాగా ఫీల్ అవుతుంటాడు వాడు, ఓకేనా? నువ్వు అది అర్థం చేసుకుని నువ్వు ముందు జాగ్రత్తతో ఉంటే అయిపోతుంది. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నట్టున్నాయి, అందుకే వాడు నిన్ను పలకరిస్తుండు, మాట్లాడుతుండు. అరే నీ దగ్గర డబ్బులు లేవని చెప్పబ్బా, ఏమొద్దు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. డబ్బులు లేవని వాడికి తెలిసేలాగా చెయ్యి. నువ్వు చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నావని తెలిసేలాగా చెయ్యి. నువ్వు ఎవడినైతే నమ్ముతున్నావో, ఎవడైతే నావాడు అనుకుంటున్నావో, ఎవడైతే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఆదుకుంటాడు అని అనుకుంటున్నావో వానికి తెలిసేలాగా చెయ్యి ఇండైరెక్ట్గా. అప్పుడు వాడిని ఫోన్ చేసి ఒక్క 500 మాత్రమే అడుగు. వాడితే వాడి దేవుడు. సో మనం మాట్లాడుకుంటూ 30 వరకు వచ్చేసాం. సో ఇలా క్రియేట్ అనేది చేసుకుంటూ వెళ్తాం, ఓకేనా? చెయ్యి, పని చేసుకో, కష్టపడు, ఇంకోటి చేయి, ఏదన్నా చెయ్యి. కానీ డబ్బులు సంపాదించిన నా బంగారం, డబ్బులు లేకపోతే దేకర్రా బాబు. నేను మరీ చెప్తున్నా. దయచేసి సిచ్యువేషన్ని అర్థం చేసుకోండి. డబ్బులు లేకపోతే కుక్కలు చింపిన విస్తరాకు కన్నా దారుణంగా ఉంటుంది నీ యొక్క జీవితము. అర్థమవుతుందా? నేను మరీ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అర్థమవుతుందా? అరే నీకు దండం పెడతా, దయచేసి అర్థం చేసుకో. సో మనము ఇక్కడ 30 వరకు క్రియేషన్ అనేది అయిపోయిందనమాట. సో మనం ఇప్పుడు 30 వరకు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ చేయాల్సిన పని ఏందనేది కూడా మీకు కంటిన్యూస్గా చెప్పడం జరుగుతుంది. దాంతో పాటుగా కొన్ని చెప్పడం జరుగుతుంది, వినండి, వినకపోండి, అది మీ ఇష్టం. సో నేను ఇక్కడ 30 సీన్స్ అనేది జనరేషన్ అనేది చేశాను. నాకు ఇక్కడ 160 గూగుల్ క్రెడిట్స్ ఉన్నాయి. డన్, ఓకే, డన్. దెన్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు మనం ఏదైతే ప్రాంప్ట్స్ ఉన్నాయో ఇవంతా ఒక ప్రాసెస్, ఈ ఎండ్ వరకు వెళ్ళిపోయాయి ఇవి. సో ఇదంతా సెటరేట్ చేసుకుందాము. సో ముందుగా ఏంటంటే ఇక్కడ ఒక మోషన్ ప్రాంప్ట్ మాత్రమే ఉండేలాగా చేసుకుందాము, ఓకే? ఇలా చేస్తే డిలీట్ అయిపోతే ఏందనంటే, నేను ఇలా చేసుకోవడానికి కారణం ఏంది అని అంటే, ఇప్పుడు డిలీట్ అయిపోయింది అనుకో, అంత పని అయిపోయింది అని అర్థం. మనకి అర్థమైందా? అంత పని అర్థమైందని అర్థం అనమాట, అయిపోయిందని అర్థం అనమాట. సో ఇక ఖాళీ అవుతా ఉంటే పని క్లోజ్ అయిపోతుంది అని అర్థం మనకి, అట్లా. సో ఇక్కడ వరకు చూడండి, డన్, సేవ్ చేసా. సో ఇంతకుముందుకి ఇంత ఉండే, ఇప్పుడు ఇంతే ఉంటుంది అనమాట. ఇంతే ఉంటుంది, ఇది క్రియేట్ చేసేసుకుంటే అయిపోతుంది. నా ఇట్స్ టైమ్ టు మోషన్ ప్రాంప్ట్. ఇది సీన్ 1 కదా. మనం ఇప్పుడు ఏం చేయాలనంటే, మనం ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చేసి మనం ఇక్కడ అప్లోడ్ మీడియాలో మన సీన్ 1 అనేది అప్లోడ్ చేయాలి, ఓకే? సీన్ 1 అప్లోడ్ చేసేసి మనకు సీన్ 1కి సంబంధించిన ఈ మోషన్ ప్రాంప్ట్ని మొత్తం కట్ చేసుకో.
కట్ చేసుకొని ఇక్కడ ఇది కొంచెం టైం పడుతుంది. సో మనకి సీన్ 3 నుంచో ఏమో మనం చేసాము. యాడ్ టు ప్రాంప్ట్, యాడ్ మోషన్ అండ్ 1 ఎనఫ్. ఇక్కడ సేవ్ అండ్ జనరేట్ ఇచ్చినప్పుడు అది చూసుకుంటుంది అనమాట. సో మనం ఈ లోపల మనం ఏం చేస్తామంటే ఇక్కడ డీటెయిల్స్ పెట్టుకుంటే ఈరోజు డేట్ అనేది మనకు కనపడుతుంది. సో 77999 సీన్ 3 నుంచి ఇక్కడ మనకు కనపడుతుంది అనమాట. సో అప్పుడు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు, సీన్ 1 మాత్రమే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ వీడియో జనరేషన్కి కొంచెము టైం టేకెన్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది మనకి. బట్ అక్కడ అడుగుతుంటాడు అనమాట, నాకు ఇన్ని క్రెడిట్స్ ఖర్చు అయితే ఏం సంగతి, ఇలా ఐఎమ్ గోయింగ్ టు జనరేట్ అని చెప్పేసి చెప్తుంటాడు అనమాట వాడు. సో మనం 15 క్రెడిట్స్ తీసేసుకో అని చెప్పేసి అప్రూవ్ డోంట్ టాస్క్ అగైన్ అని కొట్టేసినామంటే మనం వాడు జనరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ టైం నుంచి ఇప్పుడు చూడండి 160 ఉన్నాయి కదా, 145కి వెళ్ళిపోతాడు. ఎవ్రీ సీన్ జనరేషన్కి నెక్స్ట్ టైం నుంచి నీకు అడగడు, ఇంకా 15 క్రెడిట్స్ అనేవి కట్ అయిపోతున్నాయి అనమాట. ఒకవేళ ఇప్పుడు కట్ అయిపోయాయి, ఇక్కడ ఫెయిల్ వచ్చింది, సర్వర్ ఇష్యూ ఉండో లేకపోతే చాలామంది జనరేషన్ జరుగుతుందో ఏదో సంథింగ్ ఉన్నప్పుడు ఇక్కడ ఫెయిల్ వచ్చింది అనుకో, మళ్ళీ నీ 15 క్రెడిట్స్ అనేది నీకు యాడ్ అయిపోతాయి. నీ కట్ అయిపోయినాయి కదా, ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ కాగానే ఇక్కడ కట్ అయిపోతాయి. వెంటనే కట్ అయిపోగానే ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయిపోతే ఇక్కడ నీకు మళ్ళీ యాడ్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో కట్ అయిపోయాయి, నాకు వీడియో జనరేట్ అవ్వలేదు అన్న టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో అలా చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు ఒక రోజుకి మనకి అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? సో దెన్ ఆఫ్టర్ దట్ అండ్ దిస్ అండ్ దట్, అట్లా వాటు అట్లా అనమాట. ఓకేనా? ఓకే, బాగున్నావా అంతా బాగున్నారా? సో వీడియో జనరేషన్ అనేది దగ్గరకు వచ్చేసింది అనమాట. జనరేషన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేసుకుంటా అంటే దీన్ని డౌన్లోడ్ చేసుకుంటా ఒరిజినల్ సైజులో. డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్లోకి వచ్చేస్తుంది. సో కొంచెం ఒక 10 సెకండ్స్ ఏమో తీసుకుంటుంది అనుకుంటా మేబీ. సో దీన్ని కట్ చేసుకొని డౌన్లోడ్లోకి వెళ్ళి మన ఫోల్డర్లోకి వచ్చేసి పేస్ట్ చేసుకుంటా. దీనికి వీడియో 1 అని ఇస్తా. ఓకేనా? సో దెన్ ఆఫ్టర్ సీన్ 2, ఇప్పుడు మనం సీన్ 2 అప్లోడ్ చేయాలన్నమాట. సీన్ 2 అనేది అప్లోడ్ చేసుకోవాలి. అది అక్కడ అప్లోడ్ అవుతుంటే మనం ఇక్కడికి వచ్చేసి సీన్ 2 యొక్క మోషన్ ప్రాంప్ట్ని కట్ చేసుకొని ఇక్కడికి రా. ఓకే, ఇక్కడికి వచ్చి వెయిట్ చేయి, ఎంతసేపు కూడా పట్టదు మనకి, అది అప్లోడ్ అవ్వడానికి అయిపోయింది. ఓకే, సో యాడ్ టు ప్రాంప్ట్ అండ్ పేస్ట్ హియర్ అండ్ జనరేట్. సో ఇది ఒక 2 minutes లోపల మనకి ఇది జనరేషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో సీన్ 3 నుంచి మనము ఇవాళనే జనరేట్ చేసినాం కాబట్టి మనకి ఇక్కడే ఉంటుంది, అది ప్రాబ్లం ఏమి ఉండదు. నేను మీకు చూపిస్తాను ఏంటి ఎలా అనేది. సో నువ్వు ఇక్కడ నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? వాట్ ఈస్ దట్ నీతి? నీకేమన్నా నేను చెప్పిన దానివల్ల నీకేమన్నా నీతి ఏమన్నా తెలిసిందా? తెలవలేదా? తెలియకుంటే గమ్మున ఊకో. ఇంతకంటే మించి అయితే మనం చెప్పలేం బ్రదర్, చెప్పలేను బ్రదర్. అలాగే ఉంటుంది మరి, ఎలాగంటే మరి అలాగే ఉంటుంది. సో మనం ఎప్పుడైతే తెగిడ్చి ఉంటామో జీవితంలో అప్పుడు నీ లైఫ్ బాగుంటుంది.
ఎప్పుడైతే అంత మనోళ్ళే ఈ ఓవర్ యాక్షన్ కథలు పడుకుంటూ కూర్చుంటే బొక్కలాగా ఉంటుంది లైఫ్. అర్థమవుతుందా రజా? అర్థం కావాలి. అర్థం చేసుకోకపోతే నీ అంత ఇంకా అంత దరిద్రుడు ఒకడు ఉండడు ఇక. నీ అంత దరిద్రుడు ఇంకొకడు ఉండడు. ఫెయిల్ అయింది చూసావా? ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చూస్తే 145 అలాగే ఉంటుంది నీకు. సో ఇక్కడ రీయూజ్ ప్రాంప్ట్ సి ఇంటూ యాడ్ ప్రాంప్ట్ అగైన్ జనరేషన్. దీనికి అగైన్ జనరేషన్ అనేది ఇచ్చేస్తాం కాబట్టి వాడు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. అట్లా. సో యారి 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 బొమ్మాయి బొంబాయి పోరి, నా ముద్దుల పోరి, నా మనసుకు నీ మనసు వచ్చిందిరో. అదేవిధంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు మళ్ళీ ఏం నోటీస్ ప్రీవియస్ అటెంప్ట్ టు జనరేట్ దిస్ టెక్నికల్ ఇష్యూ, వుడ్ యూ లైక్ టు మీ ట్రై టు స్టాండ్ ఇన్ జనరేషన్ అగైన్ ఫర్ యూ. ఎస్ అనమాట. సో సంథింగ్ 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 జరుగుతుంటుంది. వాడు మళ్ళీ ట్రై చేయనా నీకు అని అడిగిండు. అయితే చెయ్యిరా బాబు అని చెప్పిన అనమాట. నేను మళ్ళీ మళ్ళీ ట్రై చేయకపోతే అవుట్పుట్ అనేది రాదు అనమాట. అందుకని నేను ఓకే చెప్పేశాను అనమాట అతనికి. ఎప్పుడైతే మనం ఓకే చెప్తామో అప్పుడు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు అన్నమాట. అర్థమైందా? అర్థం కాకపోతే నేనేం చేయలేను నాన్న బంగారం. నాన్న రే బంగారం, అరే అరే రే 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 నాన్న రే నాన్న రే 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 చిన్న 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 చేరా రే కుట్రా రే గుద్దురా రే కుట్రా చింపురా అన్న కొండిగా రే 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 నాన్న 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 రే నాన్న 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 అలా చేసుకుంటూ వెళ్ళాలి రా బాబు. చేసుకుంటూ వెళ్తుంటేనే అవుతుంటుంది, అవ్వదు. చాలా ఖర్చులు ఉన్నాయి మనకి. సో ఈ ప్రాసెస్ లోపల మనకి ఇది జనరేషన్ అనేది జరిగిపోయిందనమాట. సో జనరేషన్ అనేది జరిగిపోతూనే ఉంటుంది, మనము చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఓకేనా? సో దాన్ని కట్ చేసుకొని మన వీడియోకి తీసుకొచ్చుకోవాలి. వీడియోకి తీసుకొచ్చుకొని వీడియో 2 అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు సీన్ 3 మోషన్ ప్రాంప్ట్ ఇదనమాట. కట్ చేస్తాము. మనం కట్ చేసిన తర్వాత ఇవాళ జనరేషన్ చేసినాం కాబట్టి సీన్ 3 ఇక్కడే ఉంటుంది మనకి. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేసి సీన్ 3 పాల్ విత్కేది ఉంటుంది. ఇది లాస్ట్ది. ఇది మన సీన్ 3 జనరేషన్. దీన్ని యాడ్ టు ప్రాంప్ట్కి ఇచ్చేస్తే అయిపోతుంది. మనం ఇదేమంటారు మళ్ళీ అప్లోడ్లోకి వెళ్ళి అది ఏంటంటే మనం ప్రీవియస్ డే అప్లోడ్ చేసినాం కాబట్టి అవి ఇక్కడ లేవు, అవి పోయినాయి. నేను ఏదో ఈమెయిల్లో చేశాను కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి సీన్ 3 అనేది జరుగుతుంది కాబట్టి మనకి చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ విధంగా మనం కంటిన్యూస్గా అన్ని సీన్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్ళి మనం ఎడిట్ బై ఎడిట్ అంటే సీన్ బై వీడియో పెట్టేసుకొని ఎడిట్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడమే. సింపుల్ దట్స్ ఇట్ అనమాట. అలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట మనం ఎప్పుడైనా కానీ. సో నీ జీవితంలో ఎంత పెద్ద దెబ్బ తగులుతుందో నీకు అంత మంచిగా జీవితం అనేది గుణపాఠాలు అనేది నేర్పుతుంది. కానీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎవరైనా చెప్పినప్పుడు వినడాలి మనం.
ఎందుకంటే వాడికి చాలా పెద్ద తగులుతున్నాయి కాబట్టి వాడు ముందు జాగ్రత్తగా నీకు చెప్తాడు, నువ్వు విను. ఓకే, వినకుండా చెప్పినవు తీరా బాబు అనుకున్నావా, సరే ఫైన్, వెల్ అండ్ గుడ్ అనుకో. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు ఆ భారం ఏదైతే ఉందో ఆ భారాన్ని నువ్వు భరించలేవు. అసలు అది ఏమంటారంటే వర్ణనాతీతంగా ఉంటుంది నీకు. అర్థమైందా? మామూలు వర్ణనాతీతంగా ఉండదు, బీభత్సమైన వర్ణనాతీతంగా ఉంటుంది అన్నమాట. సో ఎవడైనా అనుభవించిన వాడు నీకు కనుక చెప్పినప్పుడు విను, నేర్చుకో, అయిపోతుంది. అంతేగాని అదట్లా ఇది ఇట్లా అని కథలు చేయకు. ఓకే, విను, చెప్పినప్పుడు వినాలి మనం ఎప్పుడైనా కూడా. చెప్పినప్పుడు వినని వాడు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు కుక్క కన్నా నరకం అనుభవిస్తాడు. ఆ టైంలో నీకు కుక్క బెటర్, కుక్క లైఫే బెటర్ రా బాబు నా జీవితం కన్నా అనిపిస్తుంది నీకు. అర్థమైందా? కుక్క కన్నా నీ జీవితమే బెటర్, కుక్క లైఫే బెటరు అని అనిపిస్తుంది నీకు. సో ఇది మోషన్ ఫోర్త్ సీన్. ఇది ఫోర్త్ సీన్ వచ్చేసి ఇది ఉంటుంది, కరెక్ట్. సో దీనికి ప్రాంప్ట్ ఇచ్చేస్తాం, జనరేషన్కి ఇనిషియేట్ చేసేస్తాం. సో ఈ విధంగా మనము చేసుకుంటూ వెళ్తామన్నమాట. కానీ నీ జీవితంలో కన్ఫామ్గా ఒకరోజు ఒక బీభత్సమైన దెబ్బ అనేది మాత్రం కన్ఫామ్గా తగులుతుంది. అది నిన్ను చాలా నేర్పుతుంది. కానీ అంత సిచ్యువేషన్ తెచ్చుకోకు అని చెప్తున్నా నేను. అంత దూరం తెచ్చుకోకు నువ్వు, దయచేసి అంత దూరము తెచ్చుకోకండి. ఓకేనా? అంత దూరం తెచ్చుకోకండి. దానివల్ల ఇబ్బంది పడేది నువ్వు తప్పితే ఇంకోటి ఒకటి ఉంటాడు. అర్థమైందా? నువ్వే ఇబ్బంది పడతావు, నువ్వే సఫర్ పడతావు. నిన్ను ఎవ్వడు ఆదుకోడు, నీకొవ్వడు అరే బాధపడకరా నీకు ఒకడు చెప్పడు. ఒకలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, కానీ వాళ్ళకి చెప్పిన వాడైనా ఏం వాడికి జీవితం లేదా? వాడికి ఉండదా? వాడి కష్టాలు ఉండవా? వాడైనా ఏం చేస్తాడు వాడు? సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవడైనా నీ ప్రాబ్లమ్స్ వినడం వరకే ఉంటుంది, కానీ నీకు వచ్చి అడ్డంగా నిలబడటం, మోరల్ సపోర్ట్ ఇవ్వరు, ఏం మాట్లాడరు. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే, నీ ప్రాబ్లమ్ని నువ్వు సాల్వ్ చేసుకోవాలి. ప్రాబ్లం వచ్చి రావడానికన్నా ముందే నువ్వు దానికి సొల్యూషన్ చేసి పెట్టుకోవాలి. ప్రాబ్లంకి ముందే సొల్యూషన్ రెడీగా లేదు అనుకో, అవుట్. నువ్వు అవుట్ రా బాబు, ఫసక్కు నువ్వు. అందుకే ప్రాబ్లం క్రియేట్ కాకముందుకే నీ దగ్గర ఏమంటారు సొల్యూషన్ ఉండాలి. అంటే మీన్స్ ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలన్నమాట నువ్వు. అసలు ఆ సిచ్యువేషనే రాకూడదు నీకు లైఫ్లో. అర్థమైందా నేను చెప్పేది? అది. సో సీన్ 5 కట్ ఇట్. ఇలా సెలెక్ట్ చేసుకొని దీనికి ఇనిషియేషన్ ప్రాసెస్ ఇస్తే అయిపోతుంది, అది చేసేస్తుంది అనమాట అట్లా. సో ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా చూసుకోమని చెప్తున్నా నేను. మనకు తెలీదు ఏ టైంలో ఎలా వస్తారో, అందుకని చెప్పేసి నీ దగ్గర డబ్బులు ఉంటే ఎవ్వడు కూడా నిన్ను ఏమి అనడు. అదే నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటో నువ్వు చెత్త పనులు చేసినా కూడా నువ్వు ఆ చెత్త పనులకు వెళ్ళి బయటికి రావడానికి నీకు దగ్గర మనీ ఉంటాయి, అవి నేను కాపాడతాయి. అర్థమవుతుందా? లేకపోతే ఎవ్వడి దగ్గర నీ దగ్గర రూపాయలు లేని కాడికి ఎందుకురా ఎగిరెగిరి పడుతున్నావు అని అంటారు నిన్ను. నీకు అది బ్రెయిన్కి ఎక్కుతుందా ఎక్కట్లేదా అనేది నాకు అర్థం అవ్వట్లేదు, కానీ ఎందుకురా నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు అసలు అర్థమే కాదు అని మాట్లాడతారు. అంత దారుణంగా ఉంటుంది నీ లైఫ్. ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు ఉన్న దాంట్లో ఉండక అది ఇది ఇది ఇక వాడు నీకు వేదాంతి అయిపోతాడు. వాడు వేదాంతి అయిపోతాడు, నువ్వు ఇక సిద్ధాంతి అయిపోతావు. ఇక చాలా కథలు ఉంటాయి.
తొక్క నా కొడుకులు బయట ఎట్లా వాడారంటే వాడు లంగా పని చేస్తాడు కానీ నీకు నీతులు చెప్తాడు వాడు. అర్థమవుతుందా? వాడు లంగా నెంబర్ 1 కొడుకులు ఉంటారు కానీ వాడు నీకు నీతులు చెప్తుంటాడు. అవి నీతులు నీకు చెప్పించుకోవాల్సిన కర్మ మనకేంది, మనం మంచిగా ఉన్నప్పుడు. సో నేనేమంటున్నా అంటే నువ్వు నీతులు చెప్పించుకునే సిచ్యువేషన్కి రాకు. ఆ రాకముందుకే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయకుండా ఉండే విధంగా నీ లైఫ్ని సెట్ చేసుకో. నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అదే చెప్తున్నా, అదే చెప్తా. నువ్వు ఆ సిచ్యువేషన్ క్రియేట్ కాకుండా నీ లైఫ్ని సెట్ చేసుకో నాన్న. ప్లీజ్ నాన్న. అరే బంగారం, అరే నాన్న, అరే నాన్న, అరే రే అరే రే 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 నాన్న, అట్లా చేసుకోరా, అట్లా చేసుకోరా, వద్దురా వద్దురా వద్దురా, ప్లీజ్ రా. ఎంత దారుణంగా ఉంటుందో నీకు తెలియదురా. చెప్తున్నా కదరా నాన్న, అరే వద్దురా. సో నేను ఇంతవరకు ఇలా ఇన్ని చెప్తున్నాను కదా, ఇలా చేసుకున్నాను నేను. సో ఇది కట్ చేసుకున్నా, ఇక్కడ నేను పేస్ట్ చేసుకున్నా, దీనికి ఇక్కడ వీడియో 5 అని రాసుకున్నా. సో ఇలానే మీరు 30 వరకు చేసుకోండి. ఈ వీడియో 30 వరకు సేమ్ ప్రాసెస్లో జనరేట్ చేసుకోండి. ఈ వీడియో 1, వీడియో 2, వీడియో 3 అని 1 by 1 ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు తీసుకొని దాంట్లో 1 by 1 పెట్టి రెండర్ పెట్టేసి అప్లోడ్ చేయండి. సో ఇది కంప్లీట్ ట్యుటోరియల్ అనమాట. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.